టీఎఫ్సీ న్యూస్ కు స్వాగతం. పరిశ్రమల పేరుతో బలవంతపు భూసేకరణను ఆపాలి. వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన యాదవ్ డిమాండ్. కరేడు వ్యవసాయ భూములను ఇండో సోలార్ కంపెనీకి 8,500 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేస్తుందని, దీనిని తక్షణమే ఆపాలని కందుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ పత్రికా విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. ఇప్పటికే కరేడు పంచాయతీ పరిసరాలలో సుమారు 4,000 ఎకరాలు భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రాథమికంగా పోయిన నెల 19వ తేదీన 940 ఎకరాలకు కరేడు గ్రామం మందలి భూములు అవసరమైనవి అని, అందులో 165 కుటుంబాలు తొలగించాలని జీవో విడుదల చేశారు. కరేడు గ్రామ పంచాయతీ రైతులు, ఇంటి నివేశనదారులు ఎటువంటి పరిస్థితుల్లో భూములు ఇవ్వవంటున్నారు. గ్రామ ప్రజలు భావనను అంగీకరించి ప్రభుత్వం భూసేకరణను విరమించుకోవాలి. కరేడు రైతులు పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది. ఇండో సోలార్ ప్రాజెక్టుకు ఒప్పందం వరకు ఎన్ని ఎకరాలు భూములు కావాలో ఆ ఒప్పందాన్ని ప్రభుత్వం బయటపెట్టాలి. రైతులు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న భూములు, వేరుశనగ, జామాయిలు, కూరగాయలు, మామిడి, పచ్చని పంట పొలాలు, సారవంతమైన భూములు తీసుకోకుండా ప్రభుత్వం పునరాలోచన చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కరేడు రైతులకు అన్యాయం జరగనివ్వను అని బీరాలు పలుకుతున్నారు. రైతులు భూములను ఎవరు సేకరిస్తున్నారు? రైతులకు ఎటువంటి ముందస్తు సమాచారం, నోటీసులు ఇవ్వకుండా, గ్రామ సభలు నిర్వహించకుండా, రైతుల అభిప్రాయం సేకరించకుండా భూములు తీసుకోవడం బలవంత సేకరణ కాదా? ఇప్పటికైనా రైతులు అభిప్రాయాన్ని గౌరవించి భూముల సేకరణను ఆపాలి. రైతులు మా భూములు అస్సలు ఇవ్వం అంటుంటే ఎమ్మెల్యే పరిహారం గురించి మాట్లాడడం హాస్యాస్పదం కాదా? గత ప్రభుత్వం హయాంలో సోలార్ ప్రాజెక్టు కోసం భూమిని కేటాయించడం, దానికి సంబంధించి ఆ కంపెనీ డబ్బులు కూడా చెల్లించడం జరిగింది. భూమిని కేటాయించిన ప్రాంతంలోనే 20 ఎకరాలలో సోలార్ నిర్మాణాలకు కూడా మొదలుపెట్టింది. కరేడు గ్రామంలో దాదాపు 8,500 ఎకరాలు సేకరిస్తామంటూ కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడం విడ్డూరంగా ఉంది. చేవూరు, రావూరు పొలం 100 ఎకరాలు మాత్రమే ఇచ్చి బీపీసీఎల్కి భూములు కావాలనే ఉద్దేశంతో హిందూ సోలార్ను కరేడు ప్రాంతానికి తరలిస్తున్నారు. ఇలా పంపించి రైతుల్లో, ప్రజల్లో అలజడి రేకెత్తిస్తున్నారు. రైతు ఉద్యమం సందర్భంగా రైతుల మీద బనాయించిన కేసులను తక్షణమే ఎత్తివేయాలి అని డిమాండ్ చేస్తున్నాము. ప్రాజెక్టుల పేరుతోటి రైతులను, ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు. షిరిడి సాయికి ఇదివరకే భూములు కేటాయించారు. వారికి కేటాయించిన భూములు వారికే ఇవ్వాలని, మిగిలిన పరిశ్రమలకు న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా చాలా చోట్ల భూములు ఉన్నాయి, అక్కడ కేటాయించాలని కోరుతున్నాము. మత్స్యకారుల జీవనోపాధి కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది. కాలుష్యం వలన మత్స్య సంపద అంతరిస్తుందన్నారు. విలేకరుల సమావేశంలో కరేడు జెడ్పీటీసీ చేవూరు శ్రీనివాసులు, ఎంపీటీసీ పోకూరు వినయ్, ఎంపీటీసీ 2 ఏ వెంకటరమణయ్య, కరేడు రైతులు బందుల సుందర్రామిరెడ్డి, బొమ్మిరెడ్డి శరభారెడ్డి, మేకనపోయిన చెంచయ్య, రామాల కృష్ణారెడ్డి, బొమ్మిరెడ్డి పవన్ రెడ్డి, దగుమాటి సుబ్బరామిరెడ్డి, కరేడు గ్రామ పార్టీ అధ్యక్షులు జి చిన్న నాంచార్లు, పి భాస్కర్, కరేటి కోటేశ్వరరావు, బొడ్డు శ్రీధర్ రెడ్డి, తెల్లపాటి కృష్ణ, చినిగే శ్రీనివాసులు, ఆలుచూరి రవీంద్రారెడ్డి, మండల అధ్యక్షులు నన్నెం పోతురాజు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు గణేశం గంగిరెడ్డి, ముప్పవరపు కిషోర్, నలమూతి చంద్రమౌళి, చీమల వెంకటరాజ, అప్పబోయిన రాజేష్, బిల్లా రమణయ్య, దగుమాటి కోటయ్య, తాటిపర్తి రమేష్, విఘ్నేష్, అబ్దుల్ కలాం తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు బలవంత భూసేకరణ తన స్వలాభం కోసం ఆయన ఆడుతున్న గేమ్ అట్లా ఉంది. కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో నెలకొన్న ఉద్రేకతలకు, సమస్యకు చంద్రబాబు నాయుడు గారే ఆడుతున్న నాటకంలో ఇదొక భాగం. వాస్తవంగా గత ప్రభుత్వ హయాంలో సోలార్ ప్రాజెక్టులు భూమి కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగా రామాయపట్నం పరిసర ప్రాంతాల్లో 7,600 ఎకరాల దాకా అనామతిగా భూసేకరణ జరిగింది. అక్కడ రైతులు అందరూ కూడా ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంత వాతావరణంలో అక్విజిషన్ జరిపి, గ్రామ సభలు జరిపి రైతులందరూ కూడా న్యాయమైన రేట్లు ఇచ్చేసేసి పొలం తీసుకోవడం జరిగింది. కోర్టు కడుతున్నారు. అక్కడ 4,000 ఎకరాలు శ్రీ సాయి వాళ్ళకి, సోలార్ వాళ్ళకి కూడా భూమి ఇవ్వడం జరిగింది. 100 ఎకరాలు వాళ్ళు అక్విజిషన్ తీసుకున్న 100 ఎకరాల్లో కూడా ఒక 20 ఎకరాలు బిల్డింగ్ షెడ్ పెట్టడం జరిగింది. అందరూ ప్రశాంతంగా ఉంది. కందుకూరు కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ ప్రజలు కోరుకున్నారు, పరిశ్రమలు వస్తున్నాయి, సంతోషపడ్డాం మనం అందరం కూడా. తన కాలక్రమంలో మీకు తెలుసు, గవర్నమెంట్ మారింది, తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మనం గమనించాలి, ఇక్కడే ఈ షిరిడి సాయి కంపెనీని
ఎందుకు కరెంట్ పంపిస్తున్నారు? ఆల్రెడీ వాళ్ళకి భూమి అలాట్ అయింది, వాళ్ళు పరిశ్రమలు స్థాపిస్తున్నారు, 20 ఎకరాల్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. వాళ్ళు పంపించే అవసరం ఏమొచ్చిందో నాకు అర్థం కావట్లేదు. అర్థమైంది ఒకటే, స్వలాభం కోసం, చంద్రబాబు నాయుడు గారి స్వలాభం కోసం బీపీసీఎల్కి ఇస్తున్నామని చెప్పి ఈ కంపెనీని అక్కడ పంపించడం జరుగుతుంది. బీపీసీఎల్కి ఇవ్వండి, పరిశ్రమలకు మేము వ్యతిరేకం కాదు. చాలా భూములు ఉన్నాయి, పచ్చని పొలాలు ఉన్నాయి, కరేడులో 2 పంటలు పండిస్తారు. అక్కడ ఎందుకు ఇవ్వాలి? ఇంకెక్కడ ఇవ్వచ్చు కదా. కనిగిరి ఉంది, పశ్చిమ ప్రాంతం చాలా భూములు ఖాళీగా ఉన్నాయి, ఆడ బీపీసీఎల్ అక్కడ ఇవ్వచ్చు. ఈయన ఎందుకు పంపించాలి? ఆయన ఇక్కడ పెట్టాలి? ఇక్కడే మనం గమనించాలి, పెద్ద పెద్ద భయంకరమైన ముడుగులు చేతులు మారి అవినీతికి నిజం పడింది అక్కడే. అందులో భాగంగానే ఈ పరిశ్రమ ఇక్కడ పంపించడం, 8,000 ఎకరాల పచ్చ భూములన్నీ కూడా తీసుకోవాలని చెప్పి దుర్బుద్ధితోని ఈ లాభాపేక్ష కోసం చంద్రబాబు నాయుడు గారు కరేడు భూముల మీద వారి కన్ను పడింది, పచ్చని పొలాల మీద. అక్కడ మనం గమనించాలి, గవర్నమెంట్లో ఒక పాలసీ ఉంటుంది. ముందుగా గ్రామ సభలు పెట్టి రైతులను కన్విన్స్ చేసి వాళ్ళ ఇష్టపూర్వకంగా పొలం తీసుకోవాలి, గిట్టుబాటు ధర ఇవ్వాలి. అవేమి లేకుండా రాత్రో నోటీసులు ఇచ్చేసి ప్రజల్లో ఆందోళన కల్పించారు, భయభ్రాంతులు గురి చేస్తుంది గవర్నమెంట్. మీ పొలం మేము తీసేసుకుంటున్నాం, మీరు ఇల్లు ఖాళీ చేసి పోవాలి. ఎటుపోవాలి? ఎలా బతకాలి? రైతులు ఉంటారు. ఆల్మోస్ట్ ఈ ప్రాంతం అంతా కూడా కరెంట్ నుంచి కూరగాయలు కావచ్చు, శనక్కాయలు కావచ్చు, రకరకాలుగా అన్ని రకాలుగా మామిడికాయలు కావచ్చు, ఉల్లిగడ్డలు, మనం తినే నిత్య అవసర వస్తువుల్లో మెజారిటీ అక్కడి నుంచే వస్తుంది. మనందరూ కూడా తెలుసు. ఆ రైతులను ఎడుకోవాలి. ఇక్కడ భూమి ఏమిటిస్తా తెలియదు. పక్క ఊరు పోవాలంటే ఇల్లు వాకిలు ఉండదు, ఇల్లు వాకిలు ఇక్కడ కొనుక్కోవాలి, మనం బయటికి పోవాలి. ఒకవేళ ఆ డబ్బులు ఇంట్లో పెట్టుకుంటే ఎట్లా ఖర్చు వాళ్ళకి తెలియదు, ఏం చేసుకోవాలో తెలియదు. రైతులకి డబ్బులు ఉంటే ఖర్చు అయిపోతాయి. వాళ్ళ మీద ఇచ్చిన వాళ్ళు ఎట్టుకోవాలి, జీవనం ఎటు చేసుకోవాలి. ఆ పరిస్థితి ఆందోళనలో కరెంటు ప్రజలు ఉన్నారు. ఏం చేయాలో తెలియక దిక్కు దోసిన స్థితిలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, వాళ్ళు టీడీపీ వాళ్ళ, జనసేన వాళ్ళ, బీజేపీ వాళ్ళ, సిపిఎం వాళ్ళ లేకుండా మా పొలం పోతే మేము అనాథులతో చెప్పి స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వచ్చారు. వాళ్ళ నిరసన తెలియపరిచారు. డెమోక్రసీలో ప్రతి మానవుడికి ఉంది, ఒక హక్కు ఉంది. మాకు అన్యాయం జరుగుతుంది గవర్నమెంట్ వల్ల, మా అన్యాయాన్ని మాకు న్యాయం చేయని చెప్పి ధర్నా చేసుకోవచ్చు శాంతియుతంగా, వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడచ్చు. అట్లా చేసే కార్యక్రమంలో గవర్నమెంటు అధికార పక్షం ఉన్న ఇక్కడ ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళ నాయకులు కావచ్చు, 39 మంది మీద కేసులు రిజిస్టర్ చేశాయి. తదితరులు అని చెప్పేసేసి ఇంకా ఓపెన్ పెట్టుకుంది పోలీస్. ఈరోజు బుర్ర వెళ్తాడా, రేపు పొద్దున్న మా పార్టీ అడ్జస్ట్ వెళ్తాడా, ఎల్లుండి ఇంకెళ్తాడా, వెళ్ళంగానే వాళ్ళ పోచుకోవడంతో మళ్ళీ వీళ్ళు వచ్చారని చెప్పి కేసు పెట్టడానికి రెడీగా ఉంది. ఎవరెందు వాళ్ళ మీద తదితరులు. నిన్నే విన్నాను వాట్సాప్లో, పేపర్లో ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, నేను రైతు పక్షపాతిని, రైతుల కష్టాలు నాకు తెలుసు, న్యాయం చేస్తానని. రైతు పక్షపాత అయితే ఎలా మరి మీరు కేసులు పెట్టిస్తున్నారు 39 మంది మీద? మళ్ళీ మీరు గమనించాలి, ఈ 39 మందిలో 36 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రైతులు, 3 టీడీపీ వాళ్ళు. వాళ్ళ పేర్లు ఇవాళ రేపు తీసేస్తారంట, ఇంకా కొత్త యాడ్ చేస్తారంట. మరి ఈ మాదిరిగా ఎలా రైతు పక్షపాతం అవుతాను? ముందు తెలియదా? ఎమ్మెల్యే గారికి ముందు తెలియదా? గ్రామ సభ పెట్టి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసి నోటీసులు ఇవ్వాలి. అవేం లేకుండా అధికారం నా చేతిలో ఉంది కదా అని చెప్పేసి, గవర్నమెంట్ మాదని చెప్పేసి నోటీస్ ఇస్తే వాళ్ళ ఆందోళన క్రియేట్ చేసేది మీరే, వాళ్ళని భయబంధకు చేసేది మీరే. ఎలా మీరు కన్విన్స్ చేశారు వాళ్ళని, రైతుల్ని? ఎలా మీరు రైతు పక్షపాతం అవుతారు?
మీ ద్వారా వాళ్ళని అడుగుతున్నాను,